హలో ఎవరివన్, నా పేరు అభి. అండ్ ఈరోజు అయితే మనం ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్. సో అందుకే ఇంట్రొడక్షన్ ఏం ఇవ్వలేదు, ఇలాగే కంటిన్యూ అయిపోదాం. నోడి అమ్మ, లారీలు తిరిగి చూడండి ఎంత బురద అయిందంటే ఇక్కడ. ఇంతకుముందు ఇటు సైడ్ ఒక డ్యామ్ ఉంటుంది లెఫ్ట్లో, అది ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఇది మొత్తం మునిగిపోయేది. ఈడి వరకు ఇప్పుడు ఇది ఉందా, ఇది మొత్తం మునిగిపోయేది నీళ్ళల్లో. అది మొత్తం మునిగేది. ఈ ఇయర్ ఎక్కువ వర్షాలు లేవు ఈ సౌత్ సైడ్లో. సో మనకు అడ్వాంటేజ్ ఇప్పుడు. సేఫ్ అయ్యాం, లేకపోతున్నాం. ఒకటి అమ్మాయి ఎన్ని లారీలు ఉన్నాయి అన్నీ పోతుంటే వస్తున్నాయి. ఇది మొత్తం కొండ ఇట్లా ఉంది, కొండ కాబట్టి. ఇంతసేపు బురదలో వెళ్ళొచ్చాను కదా, స్లిప్ అవుతుంది. కార్నరింగ్ చేద్దామంటే జాగ్రత్త వెళ్ళాలి. ఇదంతా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నా కదా, అక్కడైతే ఒక లారీ కింద పడిపోయేటోండి సీదా. అంత ఉంటుందా అని అనుకోలేదు, నా బండి ఆగిపోయింది. డేంజర్గా ఉంటుంది రోడ్డు, కాకపోతే డ్రైవింగ్ వస్తే పర్ఫెక్ట్. అసలు మస్తు డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉంటుంది, పెడతా లిటరల్లీ. ఏది మొత్తం కొండ, కానీ గ్రేట్ అసలు ఇక్కడ రోడ్డు కట్టారంటే. గేట్స్ అన్ని ఎత్తేసారు. కానీ ఎంత పీస్ఫుల్ ఉందంటే, ఇటు సైడ్ కొండ, మధ్యలో రోడ్డు, అండ్ ఇటు సైడ్ ఇట్లాంటి వ్యూ. ఇది మొత్తం గోదావరి, అండ్ మొత్తం అటే ఉంటుంది. అది మొత్తం అటే ఉంటుంది. అది మొత్తం అట్టే ఉంటుంది. కాదు,
ఇటు మొత్తం, ఎస్, ఇటు మొత్తం గోదావరి ఉంటుంది. అమ్మా నా తెలుగుకి ఏమైందిరా అయ్యా. ఈ బ్యాగ్ ఎందుకు ఇట్లా పెట్టుకుంటున్నా అంటే టంటాడాయ్ తెగిపోయినాయి. ఒకటి తెగిపోయింది కదా, మనం అసలే ఓసిడి పర్సన్. రెండోది కూడా తెంపేసా. సి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళే దారి ఉండాలి. ఉంది దారి. ఎందుకులే, నాకు ఇప్పుడు టైం లేదు. వెళ్ళి చూద్దు కానీ, అది మొత్తం చూపెడదు కానీ టైం లేదు. కానీ వ్యూ అయితే అద్దరిపోయింది. రా కోతులు అయితే పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు అసలు ఉండకపోయేటి, అస్సలు అంటే అస్సలే ఉండకపోయేటి. బట్ అన్నీ అడవులు నరికేస్తే పాపం అవి మాత్రం ఎక్కడికి పోతాయి. అట్లీస్ట్ రోడ్డు మీద ఉంటే ఫుడ్ అని వస్తుంది. ఎవరో ఒకరు దారిలో పోయేటోళ్ళు, కైండ్ హార్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే ఫుడ్ వేస్తారు. కదా ఘాట్ సెక్షన్ నేను చెప్పాను కదా, సూపర్ ఉంటుంది ఘాట్ సెక్షన్ అనేసి. ఎంజాయ్ చేసుకోవచ్చు. నాకైతే పిచ్చగా నచ్చుద్ది ఇదైతే. ఎండాకాలం అయితే ఈ చెట్లు లేకపోతే అది మొత్తం వ్యూ. ఈవినింగ్ టైంలో అటు సైడ్ సన్సెట్ అవుతుంది. ఆ రిఫ్లెక్షన్స్ అన్నిటి వస్తూ ఉంటాయి వాటర్లో పడి. సన్ మొత్తం మస్తు ఉంటుంది అసలు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. రైడ్ చేస్తుంటే ఒక రోజు నేను వచ్చా, ఛత్తీస్గఢ్ వెళ్తుంటే బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ కూడా అస్సలు ఉండదు. బేసికల్లీ ఘాట్ సెక్షన్స్లలో ఉండదు అనుకో ట్రాఫిక్. బట్ చెప్తున్నా, ఇది మొత్తం లోయ. యప్, ఇక్కడతోటి ఇది ఛత్తీస్గఢ్ బోర్డర్. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లో ఉన్నాం. ఓడి అమ్మ, ఇక్కడ చూడండి, అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు. ఇటు బాగానే ఉన్నాయిలే పక్క పక్కన, కానీ ఇటు సైడ్ బాగానే ఉన్నాయి. అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు, కానీ పీస్ఫుల్ ఉంటుంది. కానీ రైనీ సీజన్, చలికాలం అయితే, ఎండాకాలం కూడా, ఏ సీజన్ అయినా ఫుల్ ఇబ్బంది పడతారు. ఏ పాములు వస్తాయి తెల్లు వస్తాయి తెలియదు, కానీ పీస్ఫుల్గా అయితే ఉంటారు. సో ఇటు కూడా మొత్తం అదే. అంత ప్రశాంతంగా కామ్గా నీట్గా ఉందనంటే అంత బాగుంది. అమ్మా, లైసెన్స్ అడుగుతారా ఏంటి? నా దగ్గర అది కూడా లేదు. तेलंगाना से सर। हाँ, बैग में पूरा सामान सर मेरा। जाओ सर। ठीक है सर। सर हाँ सर, बीजापुर जा रहा हूँ सर, नाइमेड। हाँ सर। యప్, ఉంటుంది చెకింగ్.
నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఇంకేం అడగలేదు నన్ను. లైసెన్సు అవి అడిగి ఉంటే నా దగ్గర లైసెన్స్ ఇప్పుడు లేదు. ఇక్కడ నెట్వర్క్స్ ఉండవు, డౌన్లోడ్ చేద్దామన్నా. ఎంత బాగుందంటే సి ఇలా ఈ ఫ్రేమ్ క్రేజీ ఉంది అసలు. ఆల్మోస్ట్ వచ్చేసాను బీజాపూర్. ఇక్కడ ఒక ఘాట్ సెక్షన్ ఉంటుంది, చిన్నది, పెద్దగా కాదు. ఇది దాటితే బీజాపూర్లో ఉంటాయి. ఇక 3 కిలోమీటర్స్. ఆరెంజ్ అంటే హనుమంతుడు. వర్షం పడ్డట్టు అవుతుంది, మేబీ మేఘాలు అనుకుంటా. ఇది మొత్తం ఫాగీగా, ఇది వీడియోలో కనపడుతుందో లేదో తెలియదు. ఫాగీ అనిపిస్తుంది. చిన్న చిన్న చినుకులు తగిలినట్టు అనిపిస్తుంది, బట్ తగలట్లేదు. ఆ ఫీల్ వస్తుంది. సైడ్ మొత్తం వ్యాలీ లెక్క ఉంటుంది, లోయ ఉంటుంది. దీని అవతల. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ వీడియో కూడా ఇక్కడే చేశాను, కొంచెం ముందు. ఇక్కడ కాదు, నెక్స్ట్ టర్నింగ్ దగ్గర. ఇక్కడ నా ఫస్ట్ వీడియో, ఐ మీన్ ఇంట్రొడక్షన్ వీడియో. ఫైనల్లీ డెస్టినేషన్ ఏంటిది? రెగ్యులర్గా ఇట్లా మాట్లాడాను నేను, ఈ ఒక్కరోజే ఇట్లా అవుతుంది సీరియస్లీ. ఇక ఇది మొత్తం మేఘమే, లేదు వర్షం, మేఘం కాదు. రెగ్యులర్గా నేను ఇట్లా మాట్లాడాను. డెస్టినేషన్ ఓకే వచ్చింది. ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం. ఇంత దూరం వాన లేకుండా ఇప్పుడు వాన పడితే హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది. పడకపోతే బాగుంటుండే. అయినా ఇటు మొత్తం చూసారు కాబట్టి మొత్తం మేఘాలే. ఇది కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి మేఘాలు కొంచెం డౌన్ ఉంటాయి. ఏమోలే, ఇప్పుడు అంత ఫిజిక్స్ మనకి ఎందుకులే, కానీ ఫిజిక్స్ కూడా కాదు, అది కెమిస్ట్రీ. వర్షం ఫిజిక్సా, సైన్స్? సరే సైన్స్ అనుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.